महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, దశమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో శని, ఇలా 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఈ మాసం మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అనుకూలతలు ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మీ జాబులో చూపించే క్రియేటివిటీ విషయంలో, వృత్తి ఉద్యోగాలకు సంబంధించి నైపుణ్యం విషయంలో కావచ్చు, చాలా వరకు కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి మీ క్రియేటివిటీ అనేది మీ ప్రొఫెషన్లో ఉపయోగపడే విధంగా మనకు కనిపిస్తూ ఉంది. దశమస్థాన రాహు యొక్క సంచారం ఉద్యోగంలో యూనిక్నెస్ కోరుకునే వాళ్ళకి, ఫికిల్ మైండెడ్గా కాకుండా, కన్ఫ్యూజన్ లేకుండా యూనిక్నెస్ అంటే నాదంటూ సపరేట్ యూనిక్నెస్ ఉండాలి అనుకుని ముందుకు వెళ్ళే మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ రాహు యొక్క సంచారం కూడా ఇక్కడ యోగిస్తూ ఉంది. లాభస్థానంలో శని యొక్క సంచారం, తప్పకుండా శని కూడా ఇక్కడ బాగా యోగిస్తారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. మేజర్గా మనకి చూస్తే కనుక ఈ వృషభ రాశికి మంచి బెస్ట్ ఫ్రెండ్, యోగకారకుడు కూడా. పైగా అలాంటి శని లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యలకు సంబంధించిన విషయాల్లో చాలా మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లోనూ, గురువుల ఆశీర్వాదంతో మీరు ముందుకు వెళ్ళే విషయంలోనూ, ఫాదర్ నుంచి మీకు రావాల్సిన బెనిఫిట్స్ విషయాల్లో కూడా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీరు చక్కగా దీక్షతో, డిసిప్లైన్డ్గా మీరు ముందుకు వెళ్ళే విషయాల్లో, ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి దాని నుంచి మీకు తప్పకుండా కొంచెం గుర్తింపు అనేది కూడా వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృషభ రాశికి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ మెయిన్గా. కాబట్టి ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే తృతీయం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశికి, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. ఆది సోమవారంలో మంచి విల్ పవర్తో చక్కగా ముందుకు నడుస్తారు, ఆత్మస్థైర్యంగా ఉంటారు. పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క గోచారం, మీరు చక్కగా ఏ పని మీద అయితే టాస్క్ని తీసుకుంటారో దాన్ని చాలా దృఢ సంకల్పంతో కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కానీ ఇక్కడ అపోజిషన్లో రవి కుజుల యొక్క భాగ్యస్థాన సంచారం మాత్రం కొంతవరకు ఇక్కడ ఆర్థిక పరంగా కొంత ఖర్చుని, అలాగే చేసే పనుల యందు కొంత స్ట్రెస్ని, స్ట్రెయిన్ని కూడా సూచిస్తూ ఉంది. మంగళ బుధవారాలు చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే కేతు యొక్క సంచారం కూడా ఇక్కడ నడుస్తూ ఉంది మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఇక్కడ అర్ధాష్టమంలో ఈ కేతు యొక్క సంచారం గృహపరమైన విషయాల్లో కొన్ని ఎక్కువ ఖర్చులు కానీ, ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక తెలియని డిసప్పాయింట్మెంట్స్ కానీ మనకి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మంగళ బుధవారాల్లో వాహనాలు నడిపే విషయంలో అయినా,
ఫిక్స్డ్ అసెట్స్, గృహానికి సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, రీసేల్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. గురు శుక్రవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి మిత్రక్షేత్రంలో దశమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ రాశికి తప్పకుండా బుధుడి యొక్క దశమ స్థాన సంచారం బాగానే యోగిస్తుంది. మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి మంచి బుద్ధి బలంతో మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేసిన మంచి కమ్యూనికేషన్ని మీరు చూపించగలుగుతారు ఈ సమయంలో. అలాగే ఇక్కడ ప్రొఫెషన్ త్రూ ఆర్థిక పరంగా, ఉద్యోగపరమైన విషయాల్లో ఆర్థిక పరంగా మీరు ఎదగటానికి చాలా, అంటే షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ అనో ఇలా వీటికంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రొఫెషన్ మీద పెట్టుకుంటే ఈ సమయంలో ఫైనాన్స్ పరంగా, ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. అలాగే వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే షష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారో ఈ రాశికి సంబంధించి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మెయిన్గా మనం చూస్తే షష్టాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి సంబంధించి దశమ స్థానంలో ఉన్నారు. సో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మళ్ళీ వారాంతానికి వచ్చేవాడికి కొంచెం టేక్ ఇట్ ఈజీగా ఉండే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే అంటే మామూలుగా సీజనల్గానో ఒక 2-3 రోజులు చిన్నపాటి హెల్త్ డిస్టర్బెన్సెస్ ఏవో వచ్చిన వాళ్ళకు ఉంటే కనుక వారాంతానికి అవి కూడా క్యూర్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి కనిపిస్తూ ఉంది ఈ వారం. కాబట్టి ఈ విధంగా వృషభ రాశి వారికి మనం మెయిన్గా చూస్తే కనుక రవి కుజుల యొక్క భాగ్యస్థాన సంచారం మాత్రం, నవమ స్థానంలో ఉన్న రవి కుజులు మాత్రం స్ట్రెయిన్ని అండ్ అలాగే కొంచెం ఇక్కడ చాలా వరకు ఫైనాన్షియల్గా ఇన్ఫ్లో ఆఫ్ మనీ తక్కువ, అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువగా సూచిస్తూ ఉంది. జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, రవికి కుజుడికి ఇద్దరికి కూడా నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం ఈ వారం చాలా 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 మంచిదని చెప్పాలి. సో అలాగే ఈ 2 గ్రహాల వల్ల మాత్రం స్ట్రెయిన్ కానీ, స్ట్రెస్ కానీ, ఇంకేదన్నా పనుల్లో కానీ, అవ్వాల్సిన దానిలో కానీ కొంచెం స్ట్రకింగ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ 2 గ్రహాలకి అటు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన, శివాలయాన్ని దర్శించుకున్న రోజు చాలా మంచి ఫలితాలు అనేవి ఇంకా వృషభ రాశి వారు పొందే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.